పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. ఈరోజు సాహిత్య ప్రసంగం. సాహిత్య ప్రసంగం గాన కళా ప్రపూర్ణ సంగీత సాహిత్య కళానిధి శ్రీమాన్ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యుల వారి సాహిత్యాన్ని ఈరోజు మనకు పరిచయం చేస్తున్నవారు శ్రీ కౌతా రామకృష్ణ గారు. కౌతా రామకృష్ణ గారి గురించి సూక్ష్మంగా వారి పరిచయం చేస్తాను. రామకృష్ణ గారు హైదరాబాద్లో ఉంటారు. వారు బీటెక్ గ్రాడ్యుయేషను. వారి వృత్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నారు. వారికి సాహిత్యాభిమానము అట్లాగే భాష యందు అనురక్తి ఉంది. వారు భావనాప్రియ సభ్యులు కూడాను. వారికి సంస్కృతాంధ్ర భాషల యందు వారి స్థాయిలో వారికి మంచి పట్టుంది. వారు ఎన్సిహెచ్ కృష్ణమాచార్యుల వారి సాహిత్యాన్ని చదివి దానిని ఒక గంట మనకు దాని రసాన్ని మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కౌతా రామకృష్ణ గారికి స్వాగతం పలుకుతున్నాం. రామకృష్ణ గారు, వేదిక మీది ఒక గంట సేపు మీరు సాహిత్య ప్రసంగం మొదలుపెట్టండి. ఆహ్వానిస్తున్నామండి. ధన్యవాదాలండి. శ్రీ మహాగణాధిపతి శ్రీ సరస్వత్యై సభాయ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. గురు చక్రవర్తి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి శ్రీరామ చక్రవర్తి గారి చరణారంభకు సమావిష్టులైన సంగీత సాహిత్య ప్రేమ భావకులకు భావనా ప్రియులకు నా నమస్సులు. ఇవాళ నేను మాట్లాడాల్సిన అంశం శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి కృష్ణమాచార్యుల వారు సంగీత సాహిత్య కళానిధి, గాన కళా ప్రపూర్ణ, హరికథా చూడమని వీరు సాహిత్యాన్ని పరిచయం చేయాలి అని ఎందుకో నాకు ఒక ఆశ కలిగింది. మొదట నేను బిడాల మోక్షం ఒకటి గురించి మాట్లాడదామని అనుకుంటే తర్వాత అది కొంచెం పెరిగి పెద్దదై మొత్తం వారి సాహిత్యాన్ని కనీసం విహంగ వీక్షణంగా చూపిద్దాము అని అనుకున్నాను. కానీ నేను అది మొదలుపెట్టిన తర్వాత నేను అంత కష్టమైన కార్యక్రమాన్ని పూనుకున్నానో తెలిసింది. అందువల్ల ఇది ఎట్లా ఉందంటే సముద్రాన్ని ఎట్టం అనమాట. అది మీరు మోకాళ్ళ దాకా వెళ్ళినా ఈదినట్టే, లేదు కట్టి దాకా వెళ్ళినా ఈదినట్టే, రొమ్ముల దాకా వెళ్ళినా ఈదినట్టే. కాబట్టి ఈదాడు అని చెప్పి ఎవరు నిండా మునగరు కాబట్టి ఈదాడు అని చెప్పుకోవటం కాబట్టి పరిచయం చేశాను అని చెప్పుకుంటాను ఒక గంట తర్వాత. ఆ పరిచయం మీకు ముందు వారి గురించి విశేషాలు, వారి సాహిత్యం గురించి విశేషాలు తెలుసుకోవడానికి కనీసం మీలో ఆ ఉత్సుకత కలిగిస్తుందని ఆశిస్తాను. ఇలా ఎందుకు చెప్తున్నానంటే వారికి కలిగినటువంటి బహుముఖ ప్రజ్ఞాపాఠవాలు ఉత్పత్తులు చాలా అరుదు. బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఎవరన్నా చెప్పాలి అనుకుంటే ముందు మీకు వీరి గురించి ఏమాత్రం తెలిసినా వీరే స్ఫురిస్తారు. సాధారణంగా ఒక వ్యక్తికి సంగీత సాహిత్యాల్లో విశేష ప్రతిభ ఉండటమే అరుదు. అంటే కొందరికి సంగీతంలో దిట్టగా ఉంటారు, కొందరు సాహిత్యంలో దిగ్ధంతిగా వర్ధిల్లవచ్చు. కానివ్వండి, రెండిట్లోనూ సమప్రతిభ కలిగి ఉండటం అరుదు. ఇక్కడ ప్రతిభ అంటే నా ఉద్దేశం పరిచయం ఉండటం కాదండి. సంగీతంలో చక్కగా మాట్లాడి చక్కగా కృతిలో అవన్నీ చేయగలిగి సాహిత్యంలో ఏదో ఆట వెళ్తో తటగితో రాసి అందరితో ముగించడం కాదు. సంగీత రంగము అంటే మీరు సంగీత రంగంలో ఆ సమకాలీనంలో ఉత్తమత్వాలను తీసుకోండి. అలానే సాహిత్య రంగము అంటే ఆ సాహిత్య రంగంలో ఉత్తమత్వాలను తీసుకోండి సమకాలీనంలో.
వారితో సమస్కందంగా నిలబడగలిగే ప్రతిభ రెండు రంగాల్లో ఉన్న వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. అయితే వీరికి సంగీత సాహిత్యాలతో పాటు హరికథ కథన నైపుణ్యం కూడా అది సహజంగానే అబ్బింది. వీరికి అన్ని సహజంగానే అబ్బినాయి అని చెప్పాలి. ఆ హరికథా కథన నైపుణ్యం కూడా వీరికి ఉంది. ఈ హరికథా కథన నైపుణ్యంతో పాటు హరికథా రచన వైదుష్యం ఉంది. ఈ హరికథా రచన వైదుష్యం సంస్కృతాంధ్ర ఉభయ భాషల్లోనూ ఉంది. ఆ ఉభయ భాషల్లో కూడా పండిత స్థిత్యంగా ఉంది. మధ్య మధ్యలో ఒక నానుడో, ఒక సామెతో సంస్కృతి అయితే ఒక సంస్కృతంలో ఒక సంస్కృత శ్లోకం మధ్యలో ఉటంకించి మిగతాదంతా తెలుగులో రాయటం కాదు. వాడు సంస్కృత హరికథ అన్నప్పుడు మొదటి నుంచి చివరి దాకా కూడా సంస్కృత హరికథే రాశారు, ఒక అక్షరం వేరేది లేకుండా. అలానే ఆంధ్ర హరికథ అన్నప్పుడు ఆంధ్ర హరికథ. ఈ హరికథ రచన నైపుణ్యానికి ముందే వారు తర్క మీమాంస వ్యాకరణాది శాస్త్రాలను అవపోసం పెట్టారు. అది వారి తండ్రి గారి ద్వారా నేర్చుకున్నారు. ఈ హరికథ కాలక్షేపానికి ముందే, హరికథ రచన నైపుణ్యానికి ముందే అది వారికి ఇన్ని నేర్చిన హరికథ, అంతకుముందు సంగీతంలో అటు యంత్ర వాద్యాలు వాయిస్తారు, వారు వాయులీనం వాయిస్తారు, మంచి గాత్ర కచేరీలు కూడా చేయగల సమర్థులు. ఇన్ని తెలిసి మళ్ళా వీరికి సాంప్రదాయిక వైఖానస ఆగమ శాస్త్రం బాగా పట్టుబడింది. అది ఇంచుమించు దాని పారాన్ని చూసిన వాడు వీరు. ఆగమ వైఖానస శాస్త్రంలో వీరు గురుపీఠాన్ని కూడా వారికి వంశపారంపర్యంగా వస్తే దాన్ని చక్కగా నిర్వహించారు. ఇన్ని ఇప్పుడు మనం దాదాపు ఒక 4-5 రంగాలు మాట్లాడుకున్నాం. ఇవన్నీ చేస్తూ కూడా వారు మళ్ళా వారి సమయాన్ని రాబట్టుకోగలిగి ఒక రోజులో వారికి కూడా 24 గంటలు ఉండేవి. సాహిత్య ప్రయోజనాల కోసం వారికి ఉన్న సాహిత్య ప్రజ్ఞ ఏదైతే ఉందో, వారికి ఉన్న పాండితీ ప్రజ్ఞ, వారు ఇన్ని పనులు చేస్తూ వారికి ఉన్న ఆ పాండిత్యాన్ని వృధా పోనీయకుండా, అడవిగాచిన వెన్నెలు కానియకుండా ఆ పాండిత్యాన్ని కవిత్వంగా మలుస్తూ, కావ్యాలుగా మలుస్తూ దాన్ని కూడా చక్కగా పోషించారు. ఇవన్నీ పనులు కూడా వారు సూర్యోదయం కల్లా వెళ్ళి సూర్యాస్తమైన తర్వాత కానీ బయటపడని, సూర్యాస్తమైన తర్వాత కానీ ముగియని ఆకాశవాణిలో ఆకాశవాణిలో నిలయ విద్వాంసునిగా ఉద్యోగం చేస్తూ మిగతా వేళల్లో ఇవన్నీ నిర్వహించారు. కొన్ని ఆకాశవాణిలో ఉద్యోగం నిలయ విద్వాంసునిగా వీరు చేరింది వాయులీన కళాకారులు. కొన్ని ఆ వాయులీన కళాకారునిగా పరిమితం అయ్యారంటే లేదు. వారు అనేక కార్యక్రమాలు ఇంచుమించు ఆకాశవాణి అంటే ఆ రోజుల్లో వీరి ప్రమేయం ఉండవలసింది. వారు సంగీత శిక్షణ చేశారు, అలాగే సంస్కృత పాఠాలు నేర్పారు, అలానే భక్తి రంజంలో అనేక కార్యక్రమాలు వీరు చేశారు. అలా కాకుండా కొన్ని సాహితీ ప్రసంగాలు చేశారు. అలాగే వేరే వారికి సాహితీ ప్రసంగాల కోసం వస్తూత్పత్తి చేశారు. ఆకాశవాణిలో యక్షగానం రచన చేశారు. విజయవాడలో వీరు మొదట యక్షగానం రచన చేసిన వారు వీరు. అలానే ఆ రోజుల్లో సరస వినోదిని అనే మంచి పద్య కార్యక్రమం వచ్చేది. దాన్ని వీరు చాలాసార్లు నిర్వహించారు. తెలుగు సంస్కృత నాటకాలు రచించి మిగతా వాళ్ళకి దాని మీద సాధన చేయించి వారి చేత ఆడించారు. ఇవన్నీ చేస్తూ వీరు ఆకాశవాణిలోనే ఆడిషన్ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. ఆడిషన్ బోర్డు మెంబర్గా కొత్తగా వచ్చే వారిని బేరీజ్ చేయటం అలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఇంత ప్రతిభ ఉన్న వ్యక్తిని మనం బహుశా గత 100-150 సంవత్సరాలుగా మరొకరిని చూసి ఉండదు. అంతటి బహుమత ప్రజ్ఞాశాలి వీరు. ఇంత ప్రజ్ఞ ఉండి కూడా వీరికి ఏమాత్రము గర్వం లేదు. అలానే వీరు చిన్న పెద్ద లేకుండా అందరి కళాకారుని కూడా ముఖే సరస్వతి అన్న చందంగా గౌరవించేవాడు. గురువుల పట్ల ప్రగాఢమైన భక్తిభావం ఉండేది. వీరి గురువులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. ముందు వీరు వైలిన్ వారి మేనమామ గారి వద్ద నేర్చుకున్నారు. అటు పిమ్మట పారుపల్లి రామకృష్ణయ్య శాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేసి మిగతా సంగీతం అంతా లోతుగా అధ్యయనం చేశారు. వీరు
వారి పట్ల మహాభక్తితో ఉండేవారు. వారు ఉన్నప్పుడు వారు వారు పరమపదించిన తర్వాత వారికి వీరు ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహించేవారు విజయవాడలో. అంత గురుభక్తి కలిగి నిగర్విగా ఉంటూ, అలానే శిష్యుల పట్ల చాలా వాత్సల్యంతో ఉండేవారు. చాలా వాత్సల్యం. శిష్యులు వారు అది నేను చెప్పినా మీకు అతిశయోక్తిగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు వారి శిష్యుల మాటలు వింటే మీకు తెలుస్తుంది. చాలా వాత్సల్యంగా ఉండేవారు. అలానే వారి గురించి ఇంత బహుముఖీన ప్రజ్ఞ కలిగిన వ్యక్తి, ఇన్ని సల్లక్షణాలు కలిగిన వ్యక్తి గురించి నేను మాట్లాడబోవటం నాకు మించిన పని అవుతుంది. నా శక్తి కొద్ది నేను ప్రయత్నిస్తాను. వీరు 1923లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శ్రీమతి వెంకటరమణమ్మ గారు, శ్రీమాన్ జగన్నాథ తిరువెంకటాచార్య దంపతులకు నోబెల్ పంటగా జన్మించారు. వీరు తండ్రి గారి వద్దే విద్యను అభ్యసించడం మొదలుపెట్టారు. తండ్రి గారే కాలానుగతంగా సంస్కారాలు చేస్తూ తర్క మీమాంసాది వ్యాకరణాదులు నేర్పడం మొదలుపెట్టారు. వీరు 11-12 ఏళ్ళలోపే తర్కము మీమాంసము వ్యాకరణం కూడా చక్కగా అధ్యయనం చేశారు. కాలం అంతా చక్కగా సాగుతూ ఉంటే మధ్యలో వీరికి జ్వరం వచ్చింది. జ్వరపీడితులు. ఈ జ్వరం వారిని అంత తొందరగా ఉపశమించలేదు. అందువల్ల వీరిని వారి మేనమామ గారి ఇంటికి పంపించారు. అక్కడైతే కొంచెం ఆరోగ్యం కుదురుతుంది. తల్లిదండ్రులు మేనమామ గారి దగ్గర పంపించిన తర్వాత అక్కడ ఉంటూ నెమ్మదిగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈలోపు వారి ఆచార్యుల వారి దృష్టి అక్కడ మేనమామ గారి ఇంట్లో ఉన్న వైలిన్ మీద వారిని ఆ వైలిన్ ఆకర్షిస్తే మేనమామ గారి అనుమతితో వైలిన్ సాధన మొదలుపెట్టారు. ఆ సాధన పెట్టిన కొన్ని రోజులకే వారికి అవగతమైంది ఇది తనకి అబ్బుతోంది అని. అక్కడి నుంచి కఠోర సాధన చేశారు. కఠోర సాధన రోజంతా ఇంచుమించు వైలిన్ సాధన, నిత్య నైమిత్తికాలకి లేకపోతే ఉభయ సంధ్యలకి లేదంటే భోజనాదులకి తప్పితే మిగతా కార్యక్రమం అంతా మిగతా వేళంతా వీరు వైలిన్ నేర్చుకోవడంలోనే గడిపేవారు. అలా కేవలం కొన్ని మాసాలు 2-3 మాసాలు నేర్చుకుంటే వీరికి ఆ వైలినం మీద పట్టు వచ్చింది. వైలినం వశమైంది. ఇలా రోజులు జరుగుతున్నప్పుడు వారి మేనమామ గారి ఊర్లో ఒక హరికథా కాలక్షేమం ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో హరికథలు వినోద కార్యక్రమాలుగా అలానే భక్తి కార్యక్రమాలుగా ఉండేవి. అదొకటే వినోద సాధకం ఆ రోజుల్లో, లేదంటే నాటకాలు. సో వారి ఊర్లో హరికథా ప్రదర్శన ఏర్పాటు చేస్తే హరికథ పెద్దపట్ల వారు అనుకుంటారు. వారు అప్పటికే మంచి ప్రఖ్యాతులు ఆంధ్రదేశంలో. అక్కడికి రావాల్సిన వాయులీన కళాకారులు అదృచ్ఛికోనండి, విధి లిఖితం అనండి ఆయన రాలేదు కారణాంతరం. అప్పుడు హరికథకులు కొంచెం విచారించి తర్వాత సరే మిగతా ఎవరో ఒకరిని ఏర్పరచుకోవాలి కాబట్టి గ్రామంలో విచారించి ఎవరున్నారు అని అడిగి తెలుసుకొని వీరి మేనమామ గారి ద్వారా కృష్ణమాచార్యుల వారి గురించి తెలుసుకుని వారు కృష్ణమాచార్యులు గారికి పరీక్ష పెట్టారు వైలిన్. ఎందుకంటే అప్పుడు వీరు 12 ఏళ్ళు ఉంటాయో ఉండవో పరీక్ష పెట్టి ఆ పరీక్ష చూసి వారికి నచ్చి సరే ఈ వాల్యూమ్నే నేను వైలిన్ సహకారానికి హరికథలో ఎంచుకుంటాను అని చెప్పారు. అది ఆ రోజు అది వీరి జీవితం హరికథతోనూ వాయులీనంతోనూ ముడిపడిన మొదటి రోజు. ఆ రకంగా వీరి బంధం హరికథతోనూ ఇటు వాయులీనంతో కూడా అక్కడి నుంచి ఎటువంటి ఆటంకం లేకుండా దాదాపు 70 ఏళ్ల పాటు సాగింది. అక్కడి నుంచి ఇటువంటి వాయులీనంలోనూ హరికథలోనూ కూడా వారు అంచెలంచెలుగా ఎదుగుతూ విశిష్టంగా ఖ్యాతి వహించారు. విశిష్టంగా మన్ననలు పొందారు ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి వీరు అటు సంగీత ప్రదర్శనలు ఇటు సాహిత్య ప్రదర్శనలు కథా ప్రదర్శనలు చేశారు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాము
వీరు చాలా రంగాల్లో వీరు విశేష ప్రతిభ ఉన్నవారు. ప్రజ్ఞా పాఠవాలు కలవారు. వీటికి పోలిన వారు ఇంకొకరు బహుశా గత 100 ఏళ్ళు 150 ఏళ్ళలో మనకు కనపడరు అని. అందులో కొన్ని రంగాలు తీసుకొని వీరు ఏమి చేశారు అనేది కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా సాంప్రదాయక విషయంగా ఆచార్యుల వారు చేసిన సాహిత్య సేవ గురించి కొంచెం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆచార్యుల వారు ఉభయ వేదాంత ప్రవీణులు, ఉభయ వేదాంత ప్రవాచకులు కూడా. వీరు సాంప్రదాయక భక్తి సంబంధిగా అనేక వ్యాసాలు రాశారు. సాంప్రదాయక భక్తి సంబంధిగా అనేక వ్యాసాలు రాశారు. అప్పట్లో ఏవైతే ఆధ్యాత్మిక ప్రచార పత్రికలు ఉండేవో వాటిలో వీరి వ్యాసాలు తరచుగా వచ్చేవి. వ్యాసాల ద్వారా వీరు కర్మము, జ్ఞానము, యోగత్రయము వీటి గురించి గీతా వివరణ, గీతను అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పటము, గీత యొక్క ఉపయోగం ఏంటి, గీత యొక్క మర్మం ఏమిటి, దాన్ని జనాలు ఎలా, పౌరులు ఎలా ఆచరించాలి, ఇలాంటివన్నీ చాలా వివరించి చెప్తుండేవారు అందరికీ అర్థమయ్యే రీతిలో. అలాగే వీరు వైష్ణవ సంప్రదాయము, రామానుజ మతావలంబన కలిగిన వారు కాబట్టి ధర్మ విరుద్ధంగా ఎవరైనా ఏదైనా వాదన చేస్తే ఆ రోజుల్లో పత్రికల్లో కానివ్వండి ఇతరత్ర వీరి చెవిని సోకితే అలాంటి వాటిని కూలంకుషంగా పరిశీలించి వెంటనే వీరు దాన్ని ఖండించేవారు. ఖండించడం కూడా పేరు ఖండించడం కాదు, దాన్ని శాస్త్రపరంగా దాని పూర్వాపరాలు ఆలోచించి ఈ పూర్వాపరాలు చెప్పేవారు. మీరు వాదన చేసేటప్పుడు కూడా అది తెలియజెప్పి ఇది సత్యము, ఇది అసత్యము, ఇది ధర్మము, ఇది అధర్మము అని చెప్పి వీటిని ఖండించడం కోసం వారు ఒక గ్రంథమే రాశారు. దాని పేరు ఆరావ ముదుఖండనము. ఇంకా వీరు ఈ సాంప్రదాయ సాహిత్య వ్యాప్తి కోసం ప్రాచీన భగవద్గీత పరామర్శనము, గోదాస్తుతి, నరకాల విలాసము, ఆలయములు ఆళ్వారులు, దుర్మోహ నిర్మూలము అనే గ్రంథాలని వెలువరించారు. ఇవన్నీ కూడా సాంప్రదాయ సాహిత్యం గురించి, ఒక సాంప్రదాయంలో వ్యక్తి కర్మనిష్టల గురించి, వ్యక్తి ఇతరత్ర నిష్టల గురించి చాలా ప్రస్ఫుటంగా చెప్పే వ్యాసాలు, ప్రస్ఫుటంగా చెప్పే గ్రంథాలు. అంతేకాక వీరు సాంప్రదాయ వ్యాప్తికై ప్రసంగాలు చేసేవారు. ఆంధ్రదేశం మొత్తం కూడా తిరిగి ప్రసంగాలు చేసి శిష్యులకి, అంటే లేదు వేరే వేద విద్యలో కానివ్వండి, వేద పాఠశాలలో ఉన్న శిష్యులకి మార్గదర్శనం చేసేవాడు. అందులో ఉన్న సారాన్ని బోధించేవాడు. ఎన్ని ప్రసంగాలు చేశారు అనేది అసంఖ్యాకం అన్నమాట. అన్ని ప్రసంగాలు చేసి దాన్ని చేశారు. అలానే వీరికి ఇంతకుముందే చెప్పుకున్నప్పుడు వంశపారంపర్యంగా వచ్చిన గురుపీఠం ఉండేది. ఆ గురుపీఠాన్ని వీరు భంగపరచకుండా ఆ నియమం నిరాటంకంగా సాగిస్తూ అనేక మంది శిష్యులకి మంత్రోపదేశం చేసి వారిని మార్గదర్శనం చేశారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు వీరికి గీత అంటే చాలా మక్కువ. దాన్ని ఇంచుమించు వీరు కంఠగతం చేసుకున్నారని, వీరి నరాల్లోనూ కూడా గీత ఉందని చెప్పవచ్చు. ఆ గీత, భగవద్గీత ప్రవచనాలు విస్తృతంగా ముఖ్యంగా ఛాత్రుల కోసం చేస్తూ ఉండేవాడు. వారి గీతాసారాన్ని ఒక చిన్న కందపద్యంలో చెప్పారు రూపకారణ కాలంలో. అది మీకు వినిపిస్తాను. గోవులు వేద శిరస్సులు గోవిందుడు పితుకువాడు, కుంతీసుతుడే గోవత్సము, పండితుడే త్రావునతడు, గీత దుగ్ధారలు ధరణి. ఈ రూపకాలంకారం చేసి గోవుల్ని వేదం యొక్క శిరస్సులుగాను, పితికి గోవిందుడు గాను, కుంతీసుతుడు గోవత్సడు, గోవత్సము అంటే ఆవుదూడ, త్రావు వాడేమన్నా పండితుడు, త్రావువాడు పండితుడు. ఏం తాగుతాడంటే గీత దుగ్ధదారులు తాగుతాడు.
ఇందులో ఆ కుంతీసుతుడిని గోవత్సవం అంటము, పండితుల్ని త్రావువారు అంటము చాలా ఉదాత్తమైన పోలిక. మీరు చూస్తే గోవత్సవం ఒక మొదటి 5 నిమిషాలు, 10 నిమిషాల్లో ఆ పాలు గ్రోలుతుంది. ఆ తర్వాత పాలు మిగతా ఆహ్, ఆహ్, పాల యజమాని గోవు యజమాని తీసుకుంటాడు. ఇక్కడ ఆ పోలిక తెచ్చి కుంతీసుతుడు గోవత్సము పండితుడే త్రావునతుడు అంటున్నాన ఈ పండితులు ఎక్కువ త్రాగలరు. అంటే ఈ పండితులకి గీత వలన ఎక్కువ ప్రయోజనం ఉంది. ఆ రోజున అర్జునుడికి ఉన్న ప్రయోజనం కన్నా అని చెప్పకుండా చెప్పారు ఈ చిన్న కంద పద్యంలో ఆచార్యులు వారు. ఇది వీరి లోతైన సాహిత్య యజ్ఞానికి ఇది పరాకాష్ట. పరాకాష్ట అని కదా పదాకస్థాయి. వీరి సాహిత్య మెచ్యూరిటీ అంటారు ఆంగ్లంలో, పరిపక్వత, దానికి ఇది పతాక స్థాయిగా చెప్పవచ్చు. ఇంత చిన్న కంద పద్యంలో పైకి చూస్తే అందరికీ అర్థమవుతుంది, భావం అర్థమవడానికి ఏమీ ఇబ్బంది లేకుండా, అదే కొంచెం తరచి చూసిన కొద్దీ మనకు అందులో కొత్త కొత్త అర్థాలు కనిపించేటట్టు చెప్పగలం. ఇది కేవలం నేను ఇందాక చెప్పినప్పుడు గీతా బోధనలే కాదు, ఆ రోజుల్లో గీతను వీరు మన కర్మణ మనస వాచన నమ్మినవారు. దానికి ఒక ఉదంతం ఏంటంటే వీరి దగ్గరికి వేరే మతావలంబకులు నేను వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరిస్తానండి, దానికి నాకు అనుమతి ఇవ్వండి, దానికి తగిన పద్ధతి చెప్పండి అని వస్తే వీరు వారితో ఒక 10-15 నిమిషాలు మాట్లాడి స్వధర్మే నిధన శ్రేయ అని చెప్పి వారిని వారి ధర్మంలోనే కొనసాగమని పంపించారు. ఇది నిజమైన అవలంబన, గీతావలంబన అండి. లేదా మీరు నేర్చుకున్న ధర్మం మీకేం చెప్పిందో దాన్ని ఆచరించడం అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, నడక, నడవడి ఎలా ఉంది, కర్మణ్య మహాత్ములకి కర్మ, వాక్కు, మనసు 3 కూడా ఒకే రకంగా ఉంటాయి. కర్మణ్యేకం, మనస్సేకం, వచస్సేకం, ఆత్మానం అని దానికి నిదర్శనంగా మనకి ఇక్కడ గురువు గారు కనిపిస్తారు. వీరు వేద విశ్వవిద్యాలయాలకి నేను ఇంతకుముందే చెప్పినట్టు సంచికలు రాశారు. అలానే శ్రీ రామానుజ కీర్తి కౌముది అనే గ్రంథంలో రామానుజుల వారి చరిత్రాన్ని చాలా విశదంగా రాశారు. అది పద్య గ్రంథము, పద్యాలు మంచి ధారతో ఉన్నాయి. అందులో రామానుజ చరిత్రము, అలానే దాంతో పాటు వెంకటేశ మహత్యంలాగా రాశారు. అది చాలా మంచి. అలానే వీరికి త్రిదండి ఆశ్రమంతో, జీరాశ్రమం వారితో మంచి సత్సంబంధాలు ఉండేవి. సాహిత్యపరంగా లేదు, సాంప్రదాయ సాహిత్యపరంగా, సాంప్రదాయక విషయాల పరంగా వారి దగ్గరికి వెళ్ళి ఆ సాంప్రదాయక విషయాలు మాట్లాడటం, వారికి కావాల్సిన చేయూత ఇవ్వటం, అక్కడ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయటం, ఇలా వీరు చేస్తుంటారు. వీరు సాంప్రదాయక వ్యాసాలన్నీ కలిసి సాంప్రదాయ వాంగ్మయ సౌరభము అనే ఒక గ్రంథం వెలువరించారు. వీరి రసమయ జీవన స్రవంతిలో ఆధ్యాత్మిక అంతఃసూత్రంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయ రామానుజ సిద్ధాంత వ్యాప్తికై తత్పిపాసుల కోసం ఒక పాయ నిరంతరం జీవనదిలా ప్రవహించింది. అది చాలా గొప్ప విషయం. మనము వీరి సాంప్రదాయ సాహిత్యం గురించి మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. మరొక పార్శ్వమైన హరికథల గురించి. వీరు హరికథలు ఎన్ని వ్రాసి ఉంటారో, ఎన్ని హరికథలు చేసి ఉంటారో బహుశా మనకు తెలియదు. ఎందుకంటే ఒకసారి విజయవాడలో వేరే హరికథకులు రావాల్సి ఉండి వారు రాలేదు. ములుగొట్ల సదాశివశాస్త్రి గారు త్యాగరాజ చరిత్రమో ఏదో హరికథ చెప్పాల్సి వాళ్ళు రాకపోతే అప్పటికప్పుడు వీరు పెన్ను పేపర్ కూడా లేదు, అప్పటికప్పుడు స్టేజ్ మీద వారు ఆ హరికథని రచించుకొని హరికథ గానం చేశారు. త్యాగరాజ చరిత్ర. అలా వీరు నమోదు కానీ వేరే వారికి ఎవరికి తెలియని అప్పటికప్పుడు ఆసుగా చేసిన హరికథలు ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు. ఇప్పటి వరకైతే మనకి నమోదైన హరికథలు అయితే దాదాపు సంస్కృతంలోనే ఒక 10 ఉన్నాయి. రామాయణం గురించి ఒక హరికథ రాశారు, జయదేవుని గురించి ఒక హరికథ రాశారు,
ఇంకా కొన్ని హరికథలు రాశారు. సంస్కృతంలో 10. తెలుగులో యమునాచార్య చరిత్రము, వరదాభ్యుదయము, భక్త రామదాసు, అలాగే ఇంకా కొంతమంది భక్తాగ్రేసుల గురించి హరికథలు రాశారు. ఇంకా వీరు విప్రనారాయణ అనే ఒక యక్షగానం కూడా రచించారు. యక్షగానం నాకు తెలిసి ఆకాశవాణిలో కూడా వచ్చింది. యక్షగానం ఆంధ్రదేశంలో అంత పెద్దగా ప్రాచుర్యం పొందలేదు, అంత పెద్దగా విస్తారంగా ప్రజల్లోకి వెళ్ళలేదు. అది కన్నడ దేశంలో బాగా దానికి ఆదరణ ఉంది. అయినా వీరు యక్షగానం ఎవరి కోరిక మీద రాశారో తెలియదు కానీ రాసి దాన్ని ప్రదర్శింపచేశారు. అలానే వీరు వరదాభ్యుదయం హరికథ ఇది పూర్తిగా వీరు రాసిందే, వీరు రాసి వీరు గానం చేసేవాడు. ఇది కంచి వరదరాజస్వామి వారి కథని గానం చేసే హరికథ. బ్రహ్మదేవుడు విష్ణుదేవుణ్ణి ఎలా ప్రార్థించాలనుకున్నాడో అప్పుడు విష్ణుదేవుని యొక్క దర్శన భాగ్యం కలగకపోవడం చేత విష్ణుదేవుని యందు చిత్తం లగ్నం కాకపోవడం వలన బ్రహ్మదేవుడికి ఆయన మార్గాంతరం ఏమిటి అని ఆలోచించి ఎవరో ఉపదేశిస్తే వచ్చి ఆ కంచి పరిసర ప్రాంతాల్లో, కంచి లేదనుకోండి, ఆ పరిసర ప్రాంతాల్లో నిష్టగా యాగం చేస్తారు. ఆ యాగం చేసే సందర్భంలో అప్పటికే బ్రహ్మగారికి ఎన్నో సరస్వతీదేవికి పొరపొచ్చాలు అనుకుంటున్నారండి, ఒక చిన్న తగాదా అనుకోండి, వచ్చి ఆవిడ సరస్వతీదేవి వారు బ్రహ్మ మీద అలుగుతారు. సో అలిగితే వాళ్ళిద్దరిని ఏకం చేసి ముందు యాగం మొదలుపెట్టేటప్పుడు ఏకం అవరు, ఈయన యాగం మొదలుపెట్టి చేస్తారు. తర్వాత ఆవిడకి కోపం వస్తుంది, నేను లేకుండా చేయడం ఏమిటి అని. సరే వీరిద్దరిని తర్వాత కలిపి ఆ యాగ నిర్వహణ, ఆ యాగం పూర్తవుతూ ఉన్నప్పుడు హవిస్సులు వెళ్లాల్సిన వాడికి వెళ్లకుండా అన్ని కూడా విష్ణుకి వెళ్ళటం. అప్పుడు దేవతలు వచ్చి మాకు హవిస్సులు రావట్లేదు ఏమిటి అని బ్రహ్మని ప్రశ్నించడం. బ్రహ్మగారే ఉన్నా నేను యాగం చేస్తున్నది విష్ణువుని, నేను విష్ణువుని సంకల్పిస్తే ఆ విష్ణువే యముడు, ఆ విష్ణువే రుద్రుడు, ఆ విష్ణువే ఇంద్రుడు, అన్నీ కూడా ఆయనకే వెళ్తాయి కానీ మీకు రావు అని చెప్తారు. అలా ఇంకా యాగాన్ని ఇంకా గట్టించిన ఉత్సాహంతో వారు చేసినప్పుడు ఆ విష్ణువు ప్రత్యక్షం అవుతాడు. విష్ణువు ప్రత్యక్షమైనప్పుడు బ్రహ్మని నీకేం కావాలి వరం కోరుకో అంటే వారు నువ్వు ఇక్కడే కొలువై ఉండి భూలోక వాసుల్ని కావవలసింది అని బ్రహ్మగారు అడిగినప్పుడు అప్పుడు అక్కడ వరదరాజస్వామి గుడి దగ్గరలో ఉన్న ఆ గిరి మీద వెలుస్తుంది. స్థూలంగా ఇది ఆ వరదాభ్యుదయం కదా, వారే రాసి వారే పాడేవారు. అంటే సంగీత నిర్వహణ కూడా వారి సంగీత పరిచయం ఉంది కాబట్టి చాలా అద్భుతమైన గాత్రము. అది మీరు వింటం మొదలు పెడితే అది మిమ్మల్ని కట్టిపడిస్తుంది అనమాట. చాలా చాలా మంచి కథ, వీరికి మంచి పేరు తెచ్చిన కథ. ఆ కథలో నేను ఒక రెండు పద్యాలు చెప్తాను. వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ కలుముల తల్లి అయి విహిత కల్మషయై జలదాభమై విరహస్థలమున వార్ధిపుత్రికను దాలిచి తద్రచనాంగణామణులు గెలకున పాదమంద అవగళింపగా దాననే పవ్వళించు ఉజ్వలమని వెంకటాలస శిఖరాభరణం ఊరించదని. ఇంకో మంచి పద్యం అండి. అంబుజగర్భు జన్నమున అందిన స్వాదు విపాకరుత్యంబగు దేని తేనీల నానుట క్షీర పయోధి కన్య సాజం వేణి లేక అమృత సంగతి ఎప్పటికి ఆదరింపదో, సాజం ఏని లేక అమృత సంగతి ఎప్పటికేని ఆదరింపదో, అంబుజనాభు ఆ కిసలయాధర బింబము నూహశేషదన్. మరొకసారి చదువుతాను. అంబుజగర్భు జన్నమున అందిన స్వాదు విపాకరుత్యంబగు దేని తేనీల నానుట క్షీర పయోధి కన్య సాజంబని ఏని లేక అమృత సంగతి ఎప్పటికి ఆదరింపదో, అంబుజనాభు ఆ కిసలయాధర బింబము నూహశేషదన్. అర్థతాత్పర్యాలని మీ ఊహకి వదిలిపెడుతున్నాను. ఇంత మంచి పద్యం తెలుసుకోగలగటం కూడా ఒక రకమైన అదృష్టంగా నేను భావిస్తాను.
వీరి హరికథల గురించి మాట్లాడేటప్పుడు వీరిని ఉజ్జయిని కాళిదాస సంస్కృత పీఠం వారు పిలిచి అక్కడ వీరి చేత సంస్కృత హరికథ చెప్పించుకొని వీరిని సన్మానం చేశారు. ఆ రకంగా వీరు కేవలం ఆంధ్రదేశంలోనే కాక మిగతా ప్రాంతాల్లో కూడా వారికి అనువుగా ఉండే సంస్కృత భాషలో హరికథలు చేసి సాంప్రదాయ ఒక రకంగా ఇది కూడా సాంప్రదాయ వ్యాప్తి అనండి లేదా ఆధ్యాత్మిక వ్యాప్తి అనండి ఆ రెండింటికి కూడా వీరు ప్రయత్నించారు. వీరు బహుశా వీరి గురువు గారి దగ్గర నుంచి వీరు నేర్చుకుని ఉంటారు. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు విజయవాడలో నివాసం ఏర్పరచుకొని అనేక మంది శిష్యుల్ని వారి దగ్గర పెట్టుకొని వారికి కావలసిన అన్ని సమకూరుస్తూ వారికి కావలసినవన్నీ సమకూరుస్తూ వారిని సంగీతంలో తీర్చిదిద్దుతూ వారికి ఒక జీవన మార్గంగా కూడా ఉపయోగపడి, అంటే జీవన మార్గం సంగీతమే కాకపోవచ్చు, వారు శిష్యరికం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చక్కగా వర్తిల్లేటట్టు సమాజంలో అలా పెంచి పోషించారు పారుపల్లి రామకృష్ణ పంతులు గారు. వీరు వారిని తలుచుకొని రోజు ఉండేది కాదు, వారి ప్రభావం వీరి మీద కూడా బాగా ఉంది అనుకుంటాను. వీరు కూడా అలానే శిష్యుల్ని ఇంచుమించు వీరి అన్ని రంగాల్లో కూడా వీరి శిష్యుల్ని సిద్ధపరిచారు. అలాగే హరికథలో ఇందిరా కామేశ్వరి గారని ఆవిడ వీరి దగ్గర హరికథలు నేర్చుకొని ఇప్పుడు చాలా ప్రఖ్యాతిగాంచారు. ఆవిడకి ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. వాళ్ళు సంస్కృతంలో హరికథలు చేస్తారు వీరి శిష్యురాలు. మనం వీరి సాంప్రదాయక సాహిత్యం గురించి, వీరి సాంప్రదాయక వర్తన గురించి మాట్లాడుతున్నామండి. మన్నించాలి, నేను ఇందిరా కామేశ్వరి గారు అని చెప్పాను, నేను పొరపాటు పడ్డాను. హరికథ ఉమామహేశ్వరి గారు. వీరు పద్మశ్రీ బిరుదాంకితులు. వీరు నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు వారి ప్రత్యక్ష శిష్యురాలు. వారికి శుశ్రూష చేసుకుంటూ హరికథ నేర్చుకున్నారు. మనం ఇప్పటికి రెండు స్థాళీపులాక న్యాయంగా వీరి రెండు రంగాల్లో వీరి ప్రతిభను చూసాము. ఒకటి సాంప్రదాయక సాహిత్యము, రెండవది ఏమన్నా హరికథలు. హరికథలు కూడా చాలా కేవలం ఒక హరికథ గురించి మాట్లాడుకున్నాం మనం. సంగీత శాస్త్ర సంబంధిగా వీరు రాసిన సాహిత్యం గురించి కూడా కొంత చూద్దాం. ఒక్క నిమిషం నాకు అవకాశం ఉంది. వీరు స్థూలంగా వీరి జీవితాన్ని మీరు గమనించినట్టయితే ఎక్కువ భాగం వీరికి సంగీతంతోనే జీవితం గడిచింది. సంగీతంలో కూడా మళ్ళా శాస్త్రీయ సంగీతంలో అటు గాత్రము ఇటు వాయిలిను రెండింటినీ కూడా వీరు వ్యాప్తికి కృషి చేశారు. చెప్పినట్టు ఆకాశవాణిలో పనిచేసేవారు. ఆకాశవాణిలో అంతా సంగీతమేను, అలానే తర్వాత కచేరీలు చేయటం, మిగతా వాళ్ళ కచేరీలకి సహకారం అందించడం వాయిలిన్తో, ఇలా వీరి జీవితం సాగుతుండేది. అయితే వీరికి ఆ సాహిత్య స్పర్శ వలన, ఆ చిన్నతనంలోనే శాస్త్రాలు అవపోసం పడటం వలన వీరికి ఆ సాహిత్య పరంగా ఏమన్నా తేడా వస్తే, వాటికి ఏమన్నా నెరసు కనిపిస్తే వెంటనే వీరికి తెలిసేది. అందుకని వీరు ఎన్ని కృతి పరిష్కరణలు చేశారో చెప్పలేము. పక్క కృతి పరిష్కరణము, మరో పక్క కృతి నిర్మాణము రెండు కూడా చేశారు. వీరి ముఖ్యంగా వీరు తప్పు కనిపిస్తే ఆ తప్పు చేసింది ఎవరు అని లేకుండా వీరు వెంటనే ఇది తప్పండి, ఇది ఇలా సరైన పాఠము, ఇది ఇలా పాడటము, లేకపోతే ఈ పదము మీరు పాడిన పదం కాదు, ఈ పదము అని అలా చెప్పటం తన ధర్మంగా పాటించేవారు. ఎటువారు వింటారా వినరా అని పక్కన పెడితే ముందు అది తెలియజెప్పడం తన కర్తవ్యంగా భావించి చేసేవారు. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు వారికి ఏదైనా అనుమానం వస్తే ఏ విషయమైనా కానీ, అంటే సంగీత పరంగా కానీ సాహిత్య పరంగా, ముఖ్యంగా కృతుల్లో నేను శ్రీమాన్ కృష్ణమాచార్యుల వారి దగ్గర నా సంశయాలన్నీ తెచ్చుకుంటాను అని చెప్పారు. దీన్ని బట్టి వీరు
అందులో ఎంత సాధికారత ఉంది ఆ కృతుల్లో. ముగ్గురు కృతుల్లో అన్నమాట. త్యాగరాజు అనండి, లేకపోతే త్యాగరాజ స్వామి వారు అనండి, ముత్తుస్వామి దీక్షిత్ గారు అనండి, లేకపోతే బృందదాస్ వారు అనండి, ఈ ముగ్గురు కీర్తనలోనూ కూడా వీరికి సాధికారత అటు సంగీత సాహిత్య పరంగా కూడా అటువంటి వీరు ముఖ్యంగా ఒక త్యాగరాజ కీర్తన సాధించవే మనస, అది సమయానికి తగు మాటలాడ అన్న దాంతో ప్రసిద్ధి కీర్తన. ఆ కీర్తన మీరు చూసి మామూలుగా ఎవరు పాడినా కూడా ముందు రాగాలాపన లేదా స్వర ప్రస్తారం చేసి సమయానికి తగు మాట్లాడిన దగ్గర మొదలు పెట్టేవాళ్ళ. వీరు ఆ సాహిత్యం పరిశీలన చేసి అందులో విభాగం ఒకటేంటి, పల్లవి ఏంటి, అనుపల్లవి ఏంటి, చరణం ఏంటి, మొదటి విభాగం ఏంటి, రెండో విభాగం ఏంటి, చివరి విభాగం ఏంటి, అవన్నీ పరిశీలించి సమయానికి తగు మాట్లాడనే కాదు, సాధించనే మనసాతో మొదలవ్వాలి, అలానే చరణం తర్వాత చివరికి మళ్ళా సాధించనే మనసు దగ్గరికి రావాలి అని చాలా విపులంగా ఒక వాదన చేశారు. వాదన చేసి ముందు ఆంధ్రదేశంలో గానకళ అనే సంచిక అనే పత్రిక ద్వారా దాన్ని వ్యాప్తి చేశారు. దాన్ని కొందరు సమ్మతించారు, కొందరు నిరసించారు. కానీ వీరు పట్టుబట్టి మళ్ళా మద్రాసు అకాడమీకి వెళ్ళి అక్కడ కూడా వీరి వాదాన్ని వినిపించి ఫలానా కారణాల వల్ల ఇది ఇది అని చూపించి దాన్ని ఒప్పించారు. వీరు ఇలా ఒప్పించిన తర్వాత శ్రీమాన్ సెమ్మంగుడి శ్రీనివాసయ్య గారు, మిగతా కొంతమంది ప్రముఖ సంగీత విద్వాంసులే వీరు చెప్పింది సబబుగా ఉంది అని వీరు చెప్పిన విధంగా ఆ పాఠం ఆ కీర్తన గానం చేయడం మొదలు. అలానే వీరు చోట నటభైరవి అనే రాగానికి దాని అసలు పేరు నటభైరవి కాదు, దాని అసలు నరభైరవి దాని రాగం. కాలక్రమేణా అది ఎందుకనో నటభైరవి అయింది అని తీర్మానించారు. దానికి తగిన రుజువులు వారు చూపించారు. వారు పూర్వం ఉన్న గ్రంథాలు, వాటిలో పేరు ఎలా ఉంది, వాటిలో రాగ ప్రస్థానం ఎట్లా ఉంది, వాటిలో స్వర ప్రస్థానం ఎట్లా ఉంది, అదన్నీ చూపించి ఇది నటభైరవి కాదు నరభైరవి, కాలక్రమేణా అది నటభైరవి అయింది అని చెప్పారు. వీరు ఈ రెండు ఇలాంటి చిన్న చిన్నవి ఏమి చేశారో ఎంతమందికి తప్పుదిద్దడం మన దగ్గర అయితే జాబితా లేదు. కానీ వీరు ఒక మహాయజ్ఞంలాగా చేసిన కార్యక్రమం ఏంటంటే సంగీతానికి సంబంధించి త్యాగరాజు వారి కృతులను తీసుకొని త్యాగరాజ గేయార్థ కుంచిక అని ఒక ఉద్గ్రంథాన్ని వీరు వెలువరించారు. దాదాపు 600 పైగా కీర్తనలు, 700 కీర్తనలు తీసుకొని ఆ కీర్తనకి పదములేంటి, అర్థములేంటి, సరైన పాఠం ఏమిటి, దాన్ని లక్ష్యాలేంటి, దాన్ని ఎలా పాడాలి, మనోరంజకంగా ఎలా పాడాలి అని ఒక బృహద్గ్రంథం అది. ఆ గ్రంథాన్ని వీళ్ళు వెలువరించారు. అదృష్టం కొద్దీ ఆ గ్రంథం ఇప్పుడు దొరుకుతుంది. ఆ గ్రంథం గురించి మల్లా సూరిబాబు గారు ఏమన్నారంటే, ఇది సంగీత కళాకారులకి భగవద్గీత అని అన్నారు. అది ఇంచుమించు నిత్య పారాయణ గ్రంథము. దానివల్ల ఎంతమంది సంగీత కళాకారులు లబ్ధిగా ఉన్నారో చెప్పక్కర్లేదు. అంతమంది దీంతో ఉపయోగపడినది. చిన్న పెద్ద లేకుండా అందరికీ కూడా ఉపయోగపడే విషయాలు అందులో ఉన్నాయి. ముఖ్యంగా సంగీత రంగంలో ఉన్న వారికి లేదా సంగీతంలో ప్రవేశించాలనుకునే వారికి అది చాలా మంచి గ్రంథం. అలానే వీరు అన్నమాచార్య కీర్తనలో 100 పైగా నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరిస్తే దానికి అర్థ తాత్పర్యాలు నేదునూరి కృష్ణమూర్తి గారు వీరిని అడిగి రాయించుకున్నారు. మీరు తప్పితే వేరే వాళ్ళు ఇలా చేయలేరు, దయచేసి చేసి పెట్టండి అంటే వీరు సహృదయంతో అది చేసి పెట్టారు. వీరు ఇదంతా ఉన్న సాహిత్యాన్ని వీరు సరైన మార్గంలో పడటానికి అయితే వీరే దాదాపు ఒక 100 కీర్తనలు సందర్భానుసారంగా కూర్చొని రాయటం కాదండి, సందర్భానుసారంగా రాశారు. అంటే వీరు వాగ్గేయకారులు అని ప్రపంచం గుర్తించడానికి ఆలస్యమైంది కానివ్వండి, సంగీత
సంగీత సమాజంలో వీరు వాగ్గేయకారులని అందరికీ తెలుసు. వీరి కీర్తనలో చాలా ప్రముఖమైనది మారజనని మాశ్రయ అని ఒక కీర్తన. మారజనని మాశ్రయ. ఈ కీర్తన ఓలేటి వెంకటేశ్వర గారు వీరితో పాటు కచేరీ కోసం ముంబై వెళ్తూ అక్కడ రాయించుకున్నారు. అందులో వారికి నాటక ప్రియ రాగం అంటే ఇష్టమై రోజు అది పాడాలి అని తీర్మానించుకొని అప్పటికప్పుడు రైల్లో వీరి చేత ఆ కీర్తన రాయించుకున్నారు. ఆ కీర్తనలో వీరు చివరణంలో ఇంచుమించు కీర్తన అయిపోయే దీనిలో వసుమహితాం సుమహితాం మహితాం హితాం తాం, ఆ పదాలు చూడండి. వసుమహితాం సుమహితాం మహితాం హితాం తాం. ఇది బంధ కవిత్వము. దీని బహుశా గోపుక్ష బంధం అంటారు అనుకుంటాను. ఆ బంధ కవిత్వాన్ని వీరు కీర్తనలో ఇమిడ్చారు. అది చాలా విశేషమైన కీర్తన. ఇప్పుడు కూడా చాలా ప్రాచుర్యం పొందిన కీర్తన. అలానే వీరు మరొక కీర్తన రాశారు. అందులో ఒక కీర్తనలో మూడు కీర్తనలు గర్భం చేశారు. ఒక కృతిలో 3 కృతులు. ఈ గర్భకృతులు అనే సంప్రదాయం ఇంతకు ముందు ఉందో వీరికి ముందు ఎవరన్నా చేశారో, లేకపోతే వీరే అనితం పూర్వంగా ఉంటే వీరే మొదలు పెట్టారో తెలీదు. అలాంటి గర్భకృతులు కూడా వీరు చాలా రాశారు. అందులో నీరజాక్ష నన్ను బ్రోవవేమిరా మారజనక నిన్ను వేడుకొందురా అనే ఒక పల్లవి ఇది ఆదితాళంలో ఉందిట. నీరజాక్ష నన్ను బ్రోవవేమిరా మారజనక నిన్ను వేడుకొందురా. ఇందులో నన్ను నిన్ను పదాలు తీసేసి నీరజాక్ష బ్రోవవేమిరా మారజనక వేడుకొందురా అంటే మరొక తాళంలో కృతి అవుతుంది. అలానే కేవలం నన్ను బ్రోవవేమిరా నిన్ను వేడుకొందురా అంటే మరొక తాళంలో పాడుకొస్తుంది. ఇలా కేవలం పల్లవే కాదు, చరణం మొత్తం కూడా వీరు ఇలానే రాశారు. ఇలాంటి కృతులు ఒకటే కాకుండా కొన్ని రాశారు. అవన్నీ కూడా వీరి సంచిక, వీరి కీర్తనలన్నీ ఒక సంచిక, దాదాపు 100 పైన ఒక సంచిక వెలువరించారు. అందులో ఇవి ఉన్నాయి. కేవలం వీరే ఇలా సంగీతంలో గర్భ కవిత్వాన్ని ప్రవేశపెట్టారు. అలానే ఒకసారి రేపు విజయవాడ వస్తారనగా ఇవాళ ఫోన్ చేసి, మేము విజయవాడ వస్తాము, మాకు కనకదుర్గమ్మ మీద ఏమన్నా కీర్తన ఏమన్నా ఉంటే ఇవ్వండి అని ఓలేటి వారిని అడిగితే, ఓలేటి వారు సరే ఇచ్చేస్తాము అని ముందు వారికి మాటిచ్చారు. ఆ సంగీత కళాకారులకి మాటిచ్చిన తర్వాత ఆచార్య కృష్ణాచార్యుల వారి దగ్గరికి వచ్చి, ఇలా నేను మాటిచ్చాను, నాకు కీర్తన రాసి పెట్టండి అని ఆచార్యుల వారిని అడిగితే, వారు అప్పటికప్పుడు కనకదుర్గమ్మ వారి మీద కీర్తన రాసి ఇస్తే మరో రోజు వచ్చిన సంగీత విద్వాంసులు ఆ కీర్తన గానం చేశారు. అలానే వాణి సరస్వతి మీద, అమ్మవారి మీద, అటు లక్ష్మీదేవి మీద మనం చెప్పుకున్నాం ఇప్పుడే మాడజన్మి సమాశ్రయ అని. అలానే గౌరీదేవి మీద కూడా ఒక కృతి చేశారు. అలానే ఇంకో కీర్తనలో శ్రీవరాహ నారసింహ దేవర నన్ను బ్రోవరా అని నరసింహస్వామిని కీర్తిస్తూ, అందులో మధ్యమకాల సాహిత్యంలో బృంహిత నిగమాగమ చేయ అంహో నివారణాయ రంహకృత దానవ భయ అని రాశారండి. ఈ బిందుపూర్వక హకార ప్రాస నిర్వహించడం అనేది చాలా కష్టమైన పని. అది సామాన్యమైన కవులు, సామాన్యమైన వారెవరు కూడా దాని జోలికి వెళ్ళరు. సాహిత్యంలో మీరు కీర్తనలో కాదు, మీరు పూర్తి సాహిత్యంలో పరిశీలిస్తే ఈ బిందుపూర్వక హకార భాషతో చాలా తక్కువ కీర్తనలు కానీ రచనలు కానీ మీకు కనిపిస్తాయి. ఇది పూర్తిగా వీరి సాధికారతని ప్రకటించే కృతి అన్నమాట. అదండి. ఇది క్లుప్తంగా వీరి సాహిత్యాన్ని గురించి, సంగీతంలో వీరి సాహిత్యం గురించి, వీరు చేసిన సేవ గురించి. అయితే సాహిత్యంలో నేను వీరు రాసింది చెప్పాను, అలా కాకుండా వీరు విశేషమైన వ్యాసాలు రాశారు. కొన్ని వందల వ్యాసాలు రాశారు సంగీతం గురించి. అందులో మీరు త్యాగయ్య గారి గురించి, వీరి గురువు గారు పారుపల్లి రామకృష్ణ పంతులు గారి గురించి, ఇంకా అనేకుల గురించి వీరు చాలా చక్కగా వ్యాసంలో చెప్పారు. వీరి సాహిత్య రంగంలో చేసిన సేవను కూడా
ఒకసారి మనం మాట్లాడుకొని దాని గురించి కొన్ని మాటలు మనం ఇవాల్టి ఈ ప్రసంగాన్ని ముగిద్దామండి. దాదాపు ఒక 15-20 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నిస్తాను. వీరు సాహిత్యపరంగా 1954లో మొదటిసారిగా త్యాగరాజ చరితము అనే కృతి రాసి వీరి గురువు గారు పారుపల్లి రామకృష్ణ పంతులు గారికి అంకితమిచ్చారు. ఆ తర్వాత ఇందాక మాట్లాడుకున్నట్టు మనం హరికథలు చాలా రాశారు. సంస్కృతంలో కూడా చాలా హరికథలు రాశారు. నాకు తెలిసి వీరి కృతులలో ముద్రితమైన వాటికన్నా అముద్రితాలు ఎక్కువ ఉన్నాయి. దాని గురించి కొంచెం పరిశ్రమ చేయవలసి ఉందేమో వీరి శిష్యులు విద్వాన్లు. నారాయణ శతకం అనే ఒక శతకం ప్రచురితమైంది. అలానే సంస్కృతంలో ఒక నాటకం రాశారు. కచ్చుడి వృత్తాంతాన్ని తెలుసుకుని మృత సంజీవం అని ఒక నాటకాన్ని రాశారు సంస్కృతంలో. అలానే సంస్కృతంలో శఠగోప చరితం, నౌకా చరితం, రామాయణ కథాయాం వ్యపదేశాహ అని గ్రంథాలు రాశారు వీరు. తెలుగులో త్యాగరాజ చరితము, అలానే బిడాల మోక్షము, ఇంకా ఈ నారాయణ శతకము ఇత్యాదులు రచించారు. ఇది కావ్యాల పరంగా. వీరు సాహిత్యపరంగా వ్యాసాలు కూడా రాశారు. అవి అసంఖ్యాకం. వాటి దగ్గరికి నేను వెళ్ళట్లేదు. ఈ కావ్యాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ కావ్యాలలో బిడాల మోక్షం ఒకటి, అది ఏకాశ్వాస కావ్యము. బిడాల మోక్షం ఇలా ఉంది, పుస్తకం ఇలా ఉంటుంది కనిపిస్తుందండి. ఇది చాలా అంటే విస్తరణ లేని కావ్యం అని చెప్పాలండి. ఆ రోజుల్లో దాదాపు ఒక మీకు 150 అలా పద్యాలు ఉన్నాయి. చాలా చిత్రమైన కథ. ఒక పిల్లి అడవిలోకి వెళ్తుంది. అడవిలోకి వెళ్ళి ఆ సింహం యొక్క గుహ చూసి అందులో ఉండాలనుకుంటే ఆ గుహకి ద్వారపాలకుడైన ఎలుగుబంటి, ఇది సింహము మృగరాజు యొక్క గుహ, ఇందులో నీవు ఉండేదేంటి, ఇక్కడ నీవు ఉండడానికి లేదని తరిమిస్తే దానికి అప్పుడు మృగరాజు అవ్వాలని ఆశపడుతుంది. అందుకని చెప్పి ఏం చేయాలని ఆలోచించి ఒక ఆకు మీద మృగరాజు అని రాసుకొని మెడలో తగిలించుకొని నేను మృగరాజును అని చెప్పు తిరుగుతూ ఉంటుంది. ఆ మృగరాజు అనే బిరుదు వచ్చిన తర్వాత దాని స్వభావం మారిపోతుంది. అదేం చేస్తుందంటే ఒక బిరుదు వచ్చిన తర్వాత మనిషి స్వభావం ఎలా ఉంటుందో, మీరు మనిషి అంటే అందరూ కాదులేండి, సామాన్యంగా బిరుదు కోసం ఆశపడే వారికి ఆ బిరుదు వస్తే ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా చెప్తారు ఇక్కడ. అది ఒక మృగవర్గాన్ని, ఒక గుంపుగా ఉన్న మృగాలు ఏమన్నా చూస్తే, మృగవర్గము గూడిన గాంచి గళంబున బిరుదము కట్టుకుపోయి నన్ను కనుగొనకనే ఉన్నవారో అని కృమ్మరు నందరి కంటి ముంగిటన్. అందరూ కనుక్కున్నారో లేదో అని దీనికి అనుమానం వస్తుంది. అందుకని ఏం చేస్తుందంటే, ఎడకో సగటున బోవుచుంటిరని ప్రశ్న మనొచ్చి వారితో తగలి చెరించు స్వీయ బిరుదమ్ము చూపుచు నెలవారికి. నా మెడలో ఉన్న వేలాడి తీసుకున్నది అందరికీ చూసావా నా బిరుదు, చూసావా నా బిరుదు అని చూపిస్తుంది. ఒకవేళ వారు కూడా ఇంకా పట్టించుకోకపోతే, మిత్రములారా ఎరుగుడంతే మామక నిలయంబు మూషక విమర్దకుడన్ మొగరాజ చిహ్నుడన్. నేను అక్కడ ఉంటాను, ఫలానా చెట్టు త్వరలో ఉంటాను, నేను ఎలుకల్ని చంపుతాను, నాకు మొగరాజు అనే బిరుదు ఉంది అని చెప్పుకుంటారు. ఇందులో వీరు ఉపమ చేస్తూ సింహానికి పిల్లికి పోలిక పెట్టి, పిల్లి తాన్ని ఎట్టా గొప్పగా చేసుకుంటుంది అనే ఒక మంచి శిశపద్యము పైన ఎత్తుగీతి రాశారు. అందులో అన్నీ చెప్పను కానివ్వండి, చివరికి ఒక మాట అంటారు, అది చెప్తాను. ఎత్తుగీతిలో, పింగళాక్షుడు ఇతడు పింగళాక్షుడు, అతడు కుంభ విభేదకుండు, ఇతడు కుంభభేదకుండు. అతడు కుంభ విభేదకుండు అని సింహపరంగా అది ఏనుగు కుంభస్థలాన్ని కొడుతుంది. పిల్లి దగ్గరికి వచ్చేసరికి కుంభభేదకుడు, ఇంట్లో ఉన్న కొండలు మొగలు కొడుతుంటుంది కాబట్టి ఇది కుంభభేదకుడు. అలా సింహం పిల్లి తన గురించి తాను మొగరాజుగా
చెప్పుకొని తిరుగుతూ ఉంటుంది. ఎవరన్నా వచ్చి మృగరాజ మేడ అంటే ఎవరేని మృగరాజ మేడ అని ప్రశ్నింపంగా ఆ మార్జాలకం ఎవరో అని ఎంచలేనా నేనే మృగయూధేంద్రుండ సమ్మానమో నవ సంస్థాధిపత్యమో మరియు ఉపన్యాసమో సన్యాసమో వివరింపుడు ఎద్ది అయిన దయతో విచ్చేయ సంసిద్ధుడన్. ఇదండి విడుదల వచ్చిన తర్వాత పని. సరే, దీని పని ఇట్లా సాగుతూ ఉంటే ఆ సింహం మృగరాజు అయిన సింహం కూడా దీంతో మనకు వచ్చిన ఇబ్బంది అది ఏమిలే, ఇది మనల్ని ఏం చేయదని వదిలేస్తూ ఉంటుంది. ఒక కుక్క మటుకు చూసి దీనికి బుద్ధి చెప్పడానికి పోతే నువ్వేంటి నాకు చెప్పే ఆ పిల్లి అని పిలిచినందుకు ఆ కుక్కని అంటుందండి ఈ పిల్లి ఎందు అనను నీవు పిల్లి నీవా, నీదు తండ్రి అయ్యగు పిల్లి, నీదు తాత నీదు మిత్తాతయ్యను పిల్లులే అని అంటున్నాడు. సరే, ఆ కుక్క కోపం వచ్చి దీంతో మాట వినేటట్లేదు అని మెళ్ళ వేసుకున్న ఆకు పీకేసి ఒక తన్ను తంతుంది. ఆ తన్ను తన్నిన తర్వాత పిల్లి అంటుంది, చచ్చినాడ హతవిధి చావలేదు కానీ కన్నులొట్టబోయేనేమో. ఇలాంటి విశేషమైన జాతీయాలన్నీ ఆ తెలుగు కావ్యంలో మరి సంస్కృత పండితులు శబ్ద పాఠాటోపాన్ని ప్రదర్శించకుండా ఎలా వ్రాసారో చూడండి. చచ్చినాడ హతవిధి చావలేదు కన్నులొట్టబోయేనేమో, అమ్మయో అద్దీయుని లేదు దైవ సహాయం ఉండే. ముందు చచ్చాను అనుకుంది, అందరూ అనుకున్నట్టే దెబ్బ తగలంగానే చచ్చాను. సరే, అక్కడితో ఆగచ్చు కదా, తన్నులు తింది ఆగట్లేదు. ఇప్పటికి దీని వదలికి అది కొట్టి నీది పారిపోయింది. ఇది ఏముంటుందో చూడండి. ఇప్పటికి దీని వదలితి ఎప్పుడైనా వైర నిర్యాతనము చేయవలయు, తొలుత చిరిగిపోయిన నా బిరుదమ్మును తిరిగి పడేయవలయు. ముందు ఆ మెళ్ళలో మళ్ళా బిరుదు కట్టుకొని తర్వాత గొప్ప సంగతి చూస్తాను అని. సరే, దీని సంగతి ఇట్లా ఉండి దీని దగ్గరికి ఒక నక్క వచ్చి, నువ్వు ఇట్లా ఆకులు ఎన్ని రోజులు వేసుకుంటావు, ఒక రోజులోనో 2 రోజుల్లోనో ఊడిపోతుంది, సరైన ఉపాయం ఏంటంటే నీ వీపు మీద వాత పెట్టుకో, ఆ వాతలో మృగరాజు అని కనిపిస్తే అప్పుడు అందరికీ చక్కగా నువ్వు మృగరాజు అని తెలుస్తావని దాని వీపు మీద వాత పెడుతుంది. దీని మెడ చుట్టూ ఏమన్నా కేసరాలు అతికిస్తుంది. కేసరాలు పూల చెట్లు అనుకోండి, లేకపోతే వేరే చెట్లు తీసుకొచ్చి జూల్లాగా ఉండడానికి మెడ చుట్టూ ఆ కేసరాలు అతికిస్తుంది. ఇది నిజంగానే సింహరాజు అయిపోయినట్టు భ్రమిస్తూ బతుకుతూ ఉంటుంది. ఈ నక్క ఉన్నదూరుకోక నీకు ఎలుకల యొక్క సహాయం కావాలి, ఎలుకలతో మిత్రత్వం చెయ్యి అని చెప్తుంది. సరే కదా అని ఆ నక్కే మధ్యవర్తిత్వం ఒడంబడిక చేస్తే ఆ నక్క ఈ పిల్లి వాడికి మాటిస్తుంది అన్నమాట, నేను మిమ్మల్ని ఏం చేయను, మీరు నాకు సహాయంగా ఉండండి, నేను ఈ రాజ్యాన్ని జయిస్తాను, ఈ వనాన్ని నేనే పాలిస్తాను అని. దానిలో ఒక మంచి మాట వేస్తారు పద్యంలో, నా కథనమున మీకెట్టి ఉపకారము రాదిదే రాసి ఇచ్చేదన్. మనం ఎప్పుడన్నా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఇంటి వాళ్ళు నమ్మకపోతే, లేకపోతే వాళ్ళని నమ్మకం కలగడానికి రాసిస్తాను అంటాము. అది పిల్లి చేత ఇక్కడ మాట్లాడించారు. అలానే పైడి పళ్ళెరముకైనా గోడ చేర్పు కావలేను, అట్లే మీ సహకార లక్ష్మి ఎలుకలతో పిల్లి అంటుందండి. మీ సహకార లక్ష్మి నాకు కలిగిన ఈ అరణ్యమున విజయకేతనమెత్తి దివికి ప్రాకెదను చుండు. సరే, అవి ముందు ఒప్పుకోవు, తర్వాత ఒప్పుకుంటాయి. ఆ పిల్లి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాయి కానుకలుగా. ఆ పిల్లి మెడలో గంట కడతాయి. గంట కట్టిన తర్వాత ఇంకా వాటికి కూడా పిల్లి ఎక్కడుందో తెలిసిపోతుంది కాబట్టి అవి కూడా పిల్లిని లక్ష్య పెట్టకుండా తిరుగుతూ ఉంటాయి. ఇలా ఉంటే ఈ పిల్లికి నిజంగానే ఆ మృగరాజు అన్న భ్రమ పెరిగిపోయి అక్కడికి ఒక ఏనుగు వస్తుంది ఈ దున్న ప్రాంతానికి. ఆ ఏనుగు వస్తే దాని మీద ప్రతాపం చూపిస్తుంది అనమాట. ఆ ఏనుగు వచ్చే ముందు దీని స్థితి ఎట్లా ఉంటుందంటే, తన ఆటయ్యే ఆట అనొచ్చు, తన పాటయ్యే పాట అనొచ్చు. ఇది కూడా మన తెలుగు జాతీయం. ఆడిందే ఆట పాడిందే పాట అంటాము. తన ఆటయ్యే ఆట అనొచ్చు, తన పాటయ్యే పాట అనొచ్చు, తలచు బిడాలమ్మునకు సుగాలము తాళము వేయచ్చు, దాని గానమునకు గురి కలిపాను. ఆ రకంగా నక్క దీన్ని ఎక్కుతుంది, మూలగ చెట్టు ఎక్కిస్తుంది. ఇదేమన్నా స్వయం కృషి తోట తాను ఆశపడిన కోరికలు ఎలా సాధించుకుంటే
చాలా గర్వించి తాను బిడాలమును విస్మరించి చరించు. అడవి అంతా పిల్లి అని మర్చిపోయి చరిస్తుంది. దీనికి ఒక ఏనుగు వస్తే ఏనుగుని నువ్వు ఈ అడవంతా నాశనం చేస్తావు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు ఏనుగుతో దీనికి గొడవ అవుతుంది. ఏనుగు ఎక్కి వీపు మీద ఎక్కి పీకడానికి ప్రయత్నిస్తుంది. అదేమన్నా ఒకసారి తోకతో తప్పుతుంది, అయినా కింద పడి మళ్ళా దాని మీదకి ఎక్కితే ఈసారి చెవులతో ఒకసారి చెవు విదిలించగానే ఇది వెళ్ళి ఎక్కడో పడుతుంది, అయినా ఆగదు. అప్పుడు ఏమనుకుంటుందంటే, కింద పడినను నాదే పైకేలటంచు 3 మారులు చూచుట ముఖ్యమంటూ కాన ఈ దెబ్బతో దీని కావరము శాంతమని పునః కుంభారోహణం చేసి 2 సార్లు పడింది, అయినా దీని ఆరాటం తగ్గలేదు. మళ్ళా 3వసారి కూడా దాని కుంభం మీద ఎక్కింది. ఈసారి ఆ ఏనుగు కోపం వస్తుంది. కోపం వచ్చి తొండంతో 2 కొట్టి అంతటితో ఆగకుండా ఆ తొండంతో దీన్ని గట్టిగా బంధిస్తుంది. ఇది విడుచుకోలేక బయటపడలేక దాన్ని చంపితే నాకేమొస్తుందని ఏనుగు చంపదు, కానీ దాన్ని తొండంతో కట్టిపడేస్తుంది. ఇప్పుడు దీనికి కాసేపు పెరుగులాడిన తర్వాత దానికి జ్ఞానోదయం అవుతుంది. అయి ఇలా అంటుంది, ఎవ్వనిచే రహిల్లు వనము, ఎవ్వనిచే పరిపాలితంబునవు, ఎవ్వని ఆజ్ఞచే మృగములెల్ల ప్రవర్తిల్లుచునుండు, సంతతం వెవ్వని నామ మాత్రము మదేభంబులం పురిమాల చేయునో, అవ్వన రాజ్య శాసకు మృగాదిపు నే శరణంబు వేడిదన్. ఇప్పటికీ దానికి నిజమైన రాజు ఎవరో తెలిసి మృగరాజుని వేడుతుంది. వేడితే అది ఆ మృగరాజుకి వినిపించిందిట. మృగరాజు ఇలా వస్తున్నాడు బయటికి. పులికిని చెప్పగబోడు కేసర చేముల్ దీర్పగాబోడు. పోతన గారు తమిళము చక్కనొత్తడు అన్నాడు. సో వీరు పులికిని చెప్పగబోడు కేసర చేముల్ దీర్పగబోడు, ప్రక్కలనున్నట్టి మృగములను గనడు, వీకన్ ద్వారమున్ గాంచు వృక్షుల సమ్మానము నాదిరింపడు, రక్షులు తెలుపు రాజ్యాంగ లేఖలు చూడడు, మూషక ద్విట్ సురక్షా కార్య సంయుక్తుడై. అధిక్షేప కావ్యాల్లో ఇదొక బాణి అండి. అక్కడక్కడ వీలు దొరికినప్పుడల్లా పోలిన పద్యాలు రాయటం. అలా వచ్చి సింహం ఏనుగుని ప్రశ్నిస్తుంది, నువ్వేంటి ఇట్లా అన్యాయంగా పిల్లి మీద పడ్డావు అంటే, నేను అన్యాయంగా పట్టడం కాదు, అదే నా మీదకి వచ్చింది చూడు అని ఒక విసిరు పెడితే ఆ సింహం ఈ పిల్లి వెళ్ళి సింహం కాళ్ళ దగ్గర పడుతుంది. ఆ కాళ్ళ దగ్గర పడంగానే సింహానికి దాని వీపు మీద ఉన్న మృగరాజు అని కనిపిస్తుంది. ఆహా, ఇదంతా నీ అహంకారమేనా అని చెప్పి ఆ సింహం ఆ మృగరాజు అని పోవటానికని మరికొన్ని వార్తలు పెట్టి దాన్ని దగ్గర అడ్డుపెట్టుకొని ఆ వార్తలన్నీ తగ్గిన తర్వాత నువ్వు పోయి ఏ ఇంట్లోనో ఏ జనవాసంలోకి వెళ్ళి అక్కడ పాలు తాగుతూ బతుకు, ఇక్కడ కాదు అని చెప్పి పంపిస్తున్నట్టు. అది స్థూలంగా కథ. మంచి తెలుగు నుడికారాలతో, మంచి తెలుగు సామెతలతో అధిక్షేపంగా వారికి ప్రస్ఫుటంగా ఎవరో చెప్పలేదు కానివ్వండి, వారికి ఆ బిరుదులు రావటం, బిరుదు వచ్చిన తర్వాత ఎలా మారుతారు అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా చిరు కావ్యం చాలా చక్కగా రాశారు కృష్ణమాచార్యులు వారు. ఇది చాలా ఆదరణ పొందిన కావ్యం వారు రాశారు. ఇది కాకుండా బహుశా నేను ఇప్పటిదాకా చెప్పలేదేమో, శంతవ్యుడిని వారు అష్టావధానాలు శతాధికంగా చేశారు. అలానే భువన విజయ సభలు కూడా శతాధికంగా చేశారు. భువన విజయాల్లో వీరు రామరాజభూషణుడిగా వేసేవారండి. రామరాజభూషణుడిగా ఎందుకంటే రామరాజభూషణుడు కూడా సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ ప్రవేశం ఉంది. లేదు రామరాజభూషణుడు కాదు అంటే వీరు తెనాలి రామకృష్ణుని పాత్ర పోషించేవారు. తెనాలి రామకృష్ణుని పాత్రకి కారణం ఏంటంటే వీరి హాస్య చతురత. సో పునర్జన చేస్తే రామరాజభూషణుడిగా చేయాలి, లేదంటే తెనాలి రామకృష్ణుడిగా చేయాలి. ఇది కూడా వీరు ఆంధ్రదేశం అంతా చాలా ప్రాంతాల్లో వీరు ఆడారు. ఒకచోట భువన విజయం ఆడుతున్నప్పుడు అనుకుంటా హరిహరనాథ సభ చేస్తే, అంటే హరిహర అభేదం నేర్పడానికి, హరిహర అభేదాన్ని వ్యాప్తి చేయడానికి ఆ రోజుల్లో కొన్ని సభలు జరిగేవి. అలాంటి సభ చేస్తే వీరు ఒక పద్యం అటు హరి పరంగా విష్ణు పరంగా అయ్యేటట్టు, ఇటు శివుని పరంగా అయ్యేటట్టు చెప్పారు పాసుగా. అది వారి ప్రతిభ. అలాగే రామరాజభూషణ్ గురించి, రామరాజభూషణ్గా
ఆడినప్పుడు రామరాజభూషణ్ పాత్రలో ఉన్నప్పుడు రామరాజభూషణ్ రాసినట్టే వృత్తానుభాస అలంకారాలు అవన్నీ చక్కగా పాటిస్తూ పద్యాలు చెప్పేవారు. అవి కూడా ఆశ్వేలు పద్యాలు చెప్పేవారు. వీరి ఒక దత్తపది నేను ఉదాహరిస్తాను. ఫూల్, ఇడియట్, రోగ్, రాస్కేల్ అని ఇచ్చి రామాయణార్థంలో అడిగారండి. పొడసూపన్ గూడు భీతి రక్కసులు ఉఫ్ఫూలు నిశ్వాసముల్ పెడబొబ్బల్ గల లంక అగ్ని పెడబొబ్బలు గల లంకను అగ్ని ఇడి అటే పోయి వైదేహికిన్ కడిమిన్ మొక్కి పురోగుడయ్య తనదౌ కార్యము సాధించి కారణమా మారుతి శక్తిని గొల్వనౌరా స్కేలు కద్దాయికన్. ఫూల్, ఇడియట్, రోగ్, రాస్కేల్ అని ఇస్తే ఫూల్, ఇడియట్, రోగ్ ని తెలుగులోకి మార్చారు. ఈ స్కేల్ రాస్కేల్ అనేది విరగలేదు, అక్కడ స్కేలే విరిగింది. ఔరా అని పెట్టి ఈ కొలమానం కింద స్కేల్ అని మార్చారు. హనుమంతుడి యొక్క శక్తిని కొలవడానికి మీ దగ్గర ఏం స్కేల్ ఉంది అని లంకా దహన పడంగా అగ్ని ఇడియటే అని దగ్గర ఇడియట్ వచ్చింది. ఫూల్ అన్నారు రాక్షసులు అన్న దగ్గర ఫూల్ వచ్చింది. అలాగే పురోగుడయ్యే మారుతి పురోగుడయ్యే అన్న దగ్గర రోగ్ వచ్చింది. అలా చాలా చక్కగా పూరించారు. మరొక చిత్రమైన సమస్య చెప్తాను. వచ్చుచున్నవాడదిగో వంచకు పుట్టిన యాతడద్దిరా. వచ్చుచున్నవాడదిగో వంచకు పుట్టిన అతడద్దిరా. మీరు పురాణం వినండి. అచ్చపు టెండమావి జలమందున స్నానము చేసి అంతటన్ పచ్చికమై నభకుసుమాలికల్ శిరమందు దాల్చి వాళ్ళు రెచ్చిన వేట్కతోడ శశశృంగ ధనుర్ధరుడై హుటాహుటిన్ వచ్చుచున్నవాడదిగో వంచకు పుట్టిన యాతడద్దిరా. ఇది ఎలా అయితే సాధ్యం కాదో మిగతా మూడు కూడా సాధ్యంగాని ఉపమానాలు చూపించి అదైతే ఇది అవుతుంది అన్నట్టు చూపించారు. ఇంకొక చమత్కార పద్యం ఎక్కడో వీరిని సభలో గాడిద గురించి చెప్పమన్నారు. ఆ రోజుల్లో సభలు అలాగే ఉండేవి. అందులో ఎందరికీ తండ్రి అయ్యనో. ఆ రోజుల్లో సామాన్యమైన తిట్టు సమాజం కొంచెం సంస్కృత పరంగా ఉండేది కాబట్టి గాడిద కొడక అని తిట్టడం పెద్ద తిట్టు అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీరు ఎందరికి తండ్రి అయ్యనో ఎందరి మేల్ పుట్టములు వహించనో, గాడిదలు బట్టలు మోసేవి, మరి ఇంకెందరి నోటన్ పెట్ట పొందుగా తన గుడ్డు, ఇంకెందరి నోటన్ పెట్టినో పొందుగా తన గుడ్డు. గాడిద గుడ్డు అనేది కూడా ఇప్పుడు పెద్దగా వినంగానండి ఒక 20 ఏళ్ల వరకు కూడా ఏమన్నా ఆ విస్మయం అయింది చెప్పాలంటే, లేదంటే ఎవరన్నా నిరసించాలంటే గాడిద గుడ్డు అని అంటూ ఇది. అందుకని ఎందరికి తండ్రి అయ్యనో ఎందరి మేల్పుట్టములు వహించనో మరి ఇంకెందరి నోటం పెట్టినో పొందుగా తన గుడ్డు కరము పూజ్యము కాదా అని చెప్పారు. ఇలా వీరి నేను చెప్పాను కదా, నేను బహుశా పాదం తడిచే వరకు వీరి సాహిత్య సముద్రంలో నేను అడుగు పెట్టుంటాను. ఇవాళ మీకు దానిలో నేనే పాదం తడిచేంత వరకు అడుగు పెట్టానంటే మీకు బహుశా మునివేళ్ళు తడిచేంత వరకు చూపించగలిగాను వీరి సాహిత్య సముద్రాన్ని అని అనుకుంటాను. నా చేతనైన ప్రయత్నం చేశాను. నేను చెప్పినట్టు మీలో ఎవరికన్నా వీరి సాహిత్యం గురించి కానీ సంగీతం గురించి కానీ ఉత్సుకత కలిగి దాన్ని మీరు మరింత లోతుగా చూడగలిగితే నేను ధన్యుడవుతాను. నిజానికి ఈ ప్రసంగం సంగీతం సాహిత్యం రెండూ తెలిసిన వారు చేయవలసిన కార్యక్రమం. ఎందుకంటే ఆ సంగీతంలో నాటక ప్రియరంగం అంటే ఏమిటి, అందులో బంధ కవిత్వం అంటే ఏమిటి, రెండవ కృతిని ఎలా పాడాలి, మూడవ కృతిని ఎలా పాడాలి అనేది సంగీతం చేసిన వాళ్ళైతే తెలిసిన వాళ్ళైతే బాగా చెప్పగలిగి ఉండేవారు. సంగీత అజ్ఞానాన్ని మన్నించమని కోరుతూ, భక్తి వినా సంగీత జ్ఞానము అంటారు జాగయ్య. ఈ జన్మలో ఆ భక్తి అవ్వలేదు, అందుకని మన్నించమని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు రామకృష్ణ గారు, చక్కని ప్రసంగం చేశారు. ఎన్సిహెచ్ కృష్ణమాచార్యుల వారి జీవిత విశేషాలతో పాటు వారి బాల్యం, అలానే సంగీత సాహిత్యాల పట్ల వారికి అనురక్తి ఎలా కలిగింది, ఆ తర్వాత వారు విశేషంగా ఎలా రాణించారు, అలాగే వారు రాసిన పుస్తకాలు, వాటి గురించిన విశేషాలు, అలాగే వారి హరికథలో వారి నేర్పు, అలాగే అవధానం, వీటన్నిటి విషయాల మీద చాలా చక్కగా ప్రసంగం చేశారు.
మీకు ధన్యవాదాలు. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.